నేలమత్తం విజయనగర సామ్రాజ్య మహారాజు బాలాకుమారులు మహారాణి సులక్షణాదేవి మరియు రాజకుమారులు స్వామి విచ్చేయుచున్నారహో. మహారాజు బాలాకుమారులకు జై, మహారాణి సులక్షణాదేవికి జై, మహారాజు బాలాకుమారులకు జై, మహారాణి సులక్షణాదేవికి జై, మహారాజు బాలాకుమారులకు జై, మహారాణి సులక్షణాదేవికి జై, మహారాజు బాలాకుమారులకు జై. పండిత రామకృష్ణ గారి గౌరవార్థం ఇవాళ ఈ విందు భోజనం ఏర్పాటు చేశాం. వారు ఇంతవరకు రాలేదా? నేను వచ్చేశాను మహారాజా. రండి రామకృష్ణ గారు, రండి. నేను పండిత రామకృష్ణను నా కుటుంబ సమేతంగా తమకు ప్రణమిల్లుతున్నాను. ప్రణామాలు. పండిత రామకృష్ణ, మీ కుటుంబం నాకు అసంపూర్తిగా కనిపిస్తోంది. మీ పుత్రుడు భాస్కర్ ఎక్కడ కనిపించడం లేదు. తను రాలేదా? మహామత్య భాస్కరుడు ఇంటి నుంచి బయలుదేరుతూ నాతో భవనానికి వెళ్తున్నట్టుగానే చెప్పాడు. తను ఎక్కడో ఉండుంటాడు. అవునా సరదా? భాస్కర్ గురించి వదిలేయండి. మీకు మీ కుటుంబానికి మనస్ఫూర్తిగా స్వాగతం. రండి, విందు భోజనాన్ని ప్రారంభిద్దాం. మహారాజా భోజనాన్ని మొదలుపెట్టడానికి ముందు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి రుచికరమైన శీతలం సిద్ధంగా ఉంది. తీసుకురండి, తీసుకురండి. మహారాజా, నాకు అనుమతినివ్వండి. నేను స్వయంగా అతిథులందరికీ అలాగే మీకు పానీయం ఇస్తాను. ఈ భోజనాన్ని ప్రారంభించవచ్చు. మీకు అనుమతి ఉంది. మహావిషంతో నిండిన ఈ నాగు విషాన్ని ఇందులో కలిపాను. ఇక నువ్వు భాస్కర్ అయినా పండిత రామకృష్ణ అయినా మృత్యువు సంభవించకుండా నిన్ను ఎవరూ అడ్డుకోలేరు. ధన్యవాదాలు మహారాణి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వేం చెప్పొద్దు. ఏం చేస్తున్నావు శారదాంబా? అమ్మా, శారదా, భాస్కర్ వాళ్ళమ్మో, ఏం చేస్తున్నావు? క్షమించండి మహారాణి గారు, ఇది నేలపాలయ్యింది. ఏం పర్వాలేదు, నేను మీకోసం మరొకటి తీసుకొస్తాను. అలాగే.
ఇవాళ నీ అదృష్టం పండింది. కానీ పండిత రామకృష్ణ అంత తెలివైన వాడు మరొకడు ఉండే అవకాశం లేదు. నువ్వు భాస్కర్ అని నిరూపించడానికి నాకు ఒక్క క్షణం కూడా పట్టదు. పండిత రామకృష్ణ, మీ వంటి మహాపురుషుడితో కలిసి భోజనం చేసేటువంటి అవకాశం మాకు లభించడం మా అదృష్టం. మీ తెలివితేటలు ఇంకా మీ చాతుర్యం గురించి నేను ఎంతో విన్నాను. మొత్తం విజయనగరంలో మీరు అందరికంటే ఎంతో తెలివైన వారు. మీరు సరిగ్గా చెప్పారు మహామాత్య. ఇది పూర్తిగా నిజము. ఓ తెలివితేటలు ఇంకా చాతుర్యంలో పండిత రామకృష్ణను ఎవరూ ఓడించలేరు. కానీ సమస్త విజయనగరంలో ఎవరైనా తెలివైన వారు ఉన్నారంటే వారు నేను. పళ్ళెందుకు చూపిస్తున్నారు? ఎందుకు? నేనేమైనా తమాషా చూపిస్తున్నానా? దీని అర్థం ఏమిటి అంటే ఇవాళ మన మధ్యలో ఒకరు కాదు ఇద్దరు మహానుభావులు ఉన్నారని అర్థమవుతోంది. పండిత రామకృష్ణ మొదటి నుండి పొడుపు కథలను విప్పడంలో ఆరితేరారు. తదాచార్యులు గారు, మరి ఇవాళ మీరు పండిత రామకృష్ణని మీరు ఏదైనా ప్రశ్న గాని పొడుపు కథ గాని అడగొచ్చుగా. మేమందరం ఇది తెలుసుకోవడానికి ఆతృతతో ఉన్నాం. పండిత రామకృష్ణ మీ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్తారు అని. అది కాకుండా ఈ నిర్ణయం కూడా తెలుసుకోవాలి కదా, అందరికంటే తెలివైన వ్యక్తి ఎవరు అని. తాత, నువ్వేం చేస్తున్నావు? నేను భాస్కరుణ్ణి, పండిత్ రామకృష్ణను కాను. నాకంత తెలివితేటలు లేవు. తప్పకుండా తప్పకుండా. మీరు చెబితే నేను కాదనడమా? అలా జరిగే అవకాశమే లేదు. నేను ఇప్పుడే ప్రశ్నలు అడుగుతాను. గురువర్యా, అంటే నా ఉద్దేశం భూతపూర్వ గురువర్యా, అప్పుడు కూడా తమరు నా కారణం చేతనే పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. తమరు మరలా ఎందుకు పరాజయం పాలు కావాలనుకుంటున్నారు? చాలే, ఆపండి. పరాజయం ఏంటి? నేనెప్పుడు పరాజయాన్ని కాలేదు. నేనెప్పుడైనా ఓడిపోయానా? కేవలం విషయాన్ని పట్టించుకునేవాడిని కాదు. ఇప్పుడు తెలివికి సంబంధించిన విషయం కదా, నేను ప్రశ్న తప్పక అడుగుతాను. మొదటి ప్రశ్న ఏమిటంటే, మీరు నా ప్రశ్నకు సమాధానం చెబుతారా లేక లేదా? ఊరిని, నేను బాగా ఇరుక్కుపోయానే. ఈ తాత ఈ రోజు నన్ను చంపకుండా వదిలిపెట్టేలా లేడు. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? చెప్పండి. మీరెప్పుడు కూడా ప్రశ్నలకు, పొడుపు కథలకు, శాస్త్రార్థాలకు వెనకడుగు వెయ్యరు కదా. మరి ఇవాళ మీకు ఏమైంది పండిత రామకృష్ణ? మీకు నోట మాటెందుకు రావడం లేదు? ఉత్తమం, అతి ఉత్తమం. భోజనంతో పాటుగా శాస్త్రార్థం కూడా జరిగితే అంతకంటే అద్భుతమా? అప్పుడు ఆనందమే వేరు కదా. తదాచార్య గారు, మీరు ప్రశ్నించండి. అలాగే. పండిత రామకృష్ణ గారు, రండి, వచ్చి చూపించండి మీకన్నా తెలివైన వారు ఎవ్వరూ లేరని. రండి. ఆజ్ఞ మహారాజా. ఈ విజయనగరానికి రాజగురువులం మనమా లేక ఈ తదాచార్యులా? రండి. మహారాజా, తీసుకోండి. ధన్యవాదాలు. క్షమించండి మహారాజా, క్షమించండి. మహారాజా, విజయనగర సామ్రాజ్యానికి రాజగురువులం మేము. ధనిచారులు, మణిచారులు. పండిత రామకృష్ణుల్ని ప్రశ్నించే హక్కు మాకు మాత్రమే ఉంది. ఆ తదాచారులకి ఏమాత్రమూ లేదు. మీరు చెప్పింది కూడా నిజమే. మీరు వదిలేండి తాతాచారి గారు, మీరు ప్రశ్నించండి. ధన్యవాదాలు మహారాజా.
పండిత రామకృష్ణ గారు, ఒక విషయం చెప్పండి. ఒక మనిషి చాలా ఆకలిగా ఉన్నాడు. అతని ఎదురుగా 6 అరటిపళ్ళు ఉన్నాయి. చాలా ఆకలిగా ఉన్న ఆ మనిషి ఎన్ని అరటిపళ్ళు తినగలడు? నాన్న ఆశీర్వదించండి. ఏమైంది పండిత రామకృష్ణ గారు? ఆలోచనలో పడ్డారు? ప్రశ్నకు సమాధానం తెలియడం లేదా? చెప్పండి 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 చెప్పండి. కేవలం ఒకటి. ఒక్కటా? పండిత రామకృష్ణ గారు, వ్యక్తి ఆకలితో ఉన్నారు. అతని ముందు 6 అరటిపళ్ళు ఉన్నాయి. కేవలం ఒకటి ఎందుకు తింటాడు? నేను ఆకలితో ఉండుంటే, నా ముందు అరటిపళ్ళు ఉంటే నేను కనీసం 8 నుంచి 10 తినేవాడిని. ఇప్పుడు ఒకట? అవును మహారాజా, తమరికి తెలుసు కదా, ఒక అరటిపండు తిన్న తరువాత మనిషి కడుపు కొంచెం నిండుతుంది. ఇక వీరి ప్రశ్న ఏమిటంటే, ఆకలితో ఉన్న మనిషి ఎన్ని అరటిపళ్ళు తింటాడు? ఎప్పుడైతే ఒక అరటిపండు తింటాడో అప్పుడు తన కడుపు పూర్తిగా ఆకలితో ఉండదు కదా. అతడు మిగతా అరటిపళ్ళు తప్పక తింటాడు, కానీ అప్పుడు అతని కడుపు పూర్తిగా ఆకలితో ఉండదు. అందుకని వీరి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఆకలితో మనిషి కేవలం ఒక్క అరటిపండే తింటాడు. అసలు ప్రశ్నేనా? దీనికి జవాబు ఎవరైనా పాలకుడు కూడా ఇవ్వగలడు. మీరిద్దరూ ఎప్పటికీ మూర్ఖులుగానే ఉండిపోతారు. వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. అసలు ప్రశ్న ఇప్పుడు నేనడుగుతాను పండిత రామకృష్ణ. చెప్పండి, ప్రపంచంలో అందరికంటే సుఖంగా ఉన్న మనిషి ఎవరు? అందరికంటే సుఖంగా ఉన్న మనిషి విజయనగరానికి రాకముందు ప్రశాంతంగా నిద్రపోయేవాణ్ణి. కానీ ఇప్పుడు నాన్న, మీరు ఎక్కడున్నారు? అసలు ఈ తాతని నువ్వు ఎలా భరించేవాడివి? నన్ను కాపాడు. చెప్పండి చెప్పండి పండిత రామకృష్ణ, మీరు ఆలోచనలో పడి సమయాన్ని వృధా చెయ్యకండి. జవాబు చెప్పండి లేదా పరాజయాన్ని స్వీకరించండి. ఎవరైతే ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడో అతడే జీవితంలో సుఖంగా ఉన్నట్టు. ఎవరు ప్రశాంతంగా నిద్రపోతారో అతను సుఖంగా ఉన్నట్ట. అంటే ఏ మనిషి అయితే గురక పెట్టి పడుకుంటాడో అతనే సుఖంగా ఉన్నట్ట ఏంటి? ఇదేం సమాధానం? అవును గురువర్యా, ఏ మనిషి ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు అంటే అతని జీవితంలో ఈర్ష్య, ద్వేషం, అసంతృప్తి, దుఃఖాలు, కష్టాలు ఇవి లేనివాడు. తమరే ఆలోచించండి మహారాజా, ఏ మనిషి జీవితం అయితే సరళంగా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో, ఎవరి పట్ల ద్వేషాలు లేకుండా ఉండగలుగుతాడో అతనికంటే సంతోషంగా ఉండేది ఇంకెవరు? ఉత్తమం, అత్యంత ఉత్తమమైన సమాధానం చెప్పారు రామకృష్ణ. నా సంగతి తీసుకోండి, నేను రాజుని, కానీ నేను ప్రశాంతంగా పడుకోలేను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నా బుర్రలో ఆలోచనలుంటాయి. నేను న్యాయం ఎలా చేస్తాను అని నేను ఆలోచిస్తాను. రాత్రంతా నిద్రపోలేకపోతున్నాను. ఇప్పుడు నేను వచ్చేసానుగా మహారాజా, ఇక త్వరలో తమరి సమస్యలన్నీ తీరిపోతాయి. జవాబైతే పండిత రామకృష్ణలాగానే ఇస్తున్నాడు. పండిత రామకృష్ణని తెలివైనవాడు, చాతుర్యం గలవాడని ఊరికే అనలేదు మరి.
సరే సరే, నేను కావాలి అనే ఎంతో సరళమైన ప్రశ్నను అడిగాను. అసలైన ప్రశ్నను నేను ఇప్పుడు అడుగుతాను. చెప్పండి, ఏంటిది? దీనికి సమాధానం నేను కూడా చెప్పగలను. ఎంత పెద్దది అయితే గాడిద గుడ్డ అవుతుంది. ఇందులోంచి మరో గాడిద వస్తుంది, అది పరిగెత్తడం మొదలు పెడుతోంది. క్షమించాలి మహారాజా, క్షమించాలి. అయితే చెప్పండి పండిత రామకృష్ణ, చెప్పండి చెప్పండి, మీరెందుకు ఇలా మౌనంగా ఉన్నారు? జవాబు చెప్పండి, లేదంటే పరాజయాన్ని స్వీకరించండి. నేను నాన్నను కాను, కానీ సరైన సమాధానం చెప్పకపోతే అందరి ముందు నాన్న పరువు పోతుంది. కైకాలకు అనుమానం వస్తుంది. ఏమైంది పండిత రామకృష్ణ? నేనైతే విన్నాను ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చిటికలో చెప్పేస్తారు అని. అవును రామకృష్ణ గారు, జవాబు చెప్పండి, ఏంటిది? ప్రశాంతంగా ఆలోచించండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆ శీతల జలాన్ని తాగండి. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? ఈ సమస్య నుండి ఎలా తప్పించుకోవాలి? పారిపోనా? కానీ ఎలా? దారి దొరికింది. పండిత రామకృష్ణ గారు, మీరు బానే ఉన్నారు కదా? ఉన్నట్టుండి మీకు తుమ్ములు మొదలైపోయి అంతా బానే ఉందా? మహారాజా, నాకు తుమ్ములు ఆకుండా వస్తూనే ఉన్నాయి. ఆకుండా తుమ్ములు వస్తున్నాయంటే నా బుర్రంతో పూర్తిగా శూన్యమైపోతుంది. బుర్ర శూన్యంగా ఎలా మారుతుంది? ఇంతవరకు నా బుర్ర ఎప్పుడు శూన్యం కాలేదే. నాకైపోతుంది మహారాజా, నాకు శూన్యం అయిపోతుంది. కానీ ఇక్కడ గీసి ఉన్న ఈ శూన్యంలాగా. భగవంతుడా! భగవంతుడు మిమ్మల్ని ఏ ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేశాడు? ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేస్తారు. అరే చూడండి చూడండి, గుర్తించారు గుర్తించారు, ఇది శూన్యమని. ఓరిని, శూన్యమని చెప్పి శూన్యం కాకుండా తప్పించుకున్నాను. శూన్యమే కదా. ఉత్తమం, అతి ఉత్తమం. పండిత రామకృష్ణ గారు, సమస్త విజయనగరంలో మీకంటే తెలివైన వారు, మీకంటే చాతుర్యం ఉన్న వాళ్ళు ఇంకా ఎవ్వరూ ఉండరు. మీరు మరొక్కసారి నిరూపించారు. పండిత రామకృష్ణకి పండిత రామకృష్ణకి. కానీ మహారాజా, వాస్తవానికి నేను గురువర్యుల సమక్షంలో శూన్యమే కదా. ఎప్పుడూ శూన్యంగానే ఉండాలని అనుకుంటున్నాను. గురువర్యులతో ఎవరూ సమానం కాలేరు. గురువర్యులు ఒకటి, నేను గురువర్యుల సమక్షంలో శూన్యం. కానీ ఒకవేళ 1, 0 కలిశాయంటే అప్పుడది 10 అవుతుంది. అవునా గురువర్య? పండిత రామకృష్ణకి పండిత రామకృష్ణకి. రండి పండిత రామకృష్ణ, భోజనాన్ని ప్రారంభిద్దాము. రండి, ఆసీనులు కండి. వద్దు మహారాజా,
ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. నేను తక్షణమే వెళ్ళి ఇంట్లో విశ్రాంతి తీసుకునేందుకు అనుమతించండి. ఆ, మీకు అదే సరైనది అనిపిస్తోంది. మీరు ఇక్కడికి వచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు. ఆచి! ఆచి! ప్రణామాలు. పండితులు రామకృష్ణుల వారికి, పండితులు రామకృష్ణుల వారికి, పండితులు రామకృష్ణుల వారికి, పండితులు రామకృష్ణుల వారికి, పండితులు రామకృష్ణుల వారికి. ఆ భగవంతుని కృప వల్ల ఈ రోజు తప్పించుకున్నాను. కానీ ఇలా ఎంతకాలం? ఎన్ని జేజేలు వింటావో ఇప్పుడే విను పండిత రామకృష్ణ. మృత్యువు తర్వాత ఇటువంటి అవకాశం దొరకదు.